ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న ఆర్ఆర్బీ జేఈకి సంబంధించి 7,934 జాబ్స్ కోసం అయితే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీకు మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండి మీరు 10th క్లాస్ పాస్ అయినా, లేదు 10+2 క్వాలిఫికేషన్ ఉన్నా, లేదా డిప్లొమా ఉన్నా, లేదు ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. అండ్ మీరు సెలెక్ట్ అయ్యాక, అంటే మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మన ఓన్ స్టేట్లోనే రైల్వేస్లో జాబ్ చేస్తూ మంత్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అన్ని అలవెన్సెస్ కలుపుకొని 60,000 వరకు శాలరీ అయితే పొందొచ్చు. కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. ఎందుకంటే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ మన ఓన్ స్టేట్లోనే ఉంటుంది. సెలెక్ట్ అయ్యాక జాబ్ చేయడానికి కూడా మన ఓన్ స్టేట్లోనే ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి రైల్వేస్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం పర్మనెంట్ జాబ్ ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో నేను ఇదే వీడియోలో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్లో డైలీ 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ని అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ ఆపర్చునిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టుల కోసం అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఇక చూసుకోవచ్చు, వేరే పోస్ట్ ఉంటాయి. జూనియర్ ఇంజనీర్ ఉంటుంది, ఇంకా డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ ఉంటుంది, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఉంటుంది, కెమికల్ సూపర్వైజర్ ఇన్ రీసెర్చ్ ఉంటుంది, అలాగే మీకు మెటలర్జికల్ సూపర్వైజర్ ఇన్ రీసెర్చ్ అని చెప్పి ఇలా డిఫరెంట్ పోస్టులకు అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మీకు ఇక చూసుకోవచ్చు, అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 29th ఆగస్ట్ అయితే ఉంటుంది. మీరు 29th ఆగస్టు 2024 కరా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలని చెప్తున్నారు. సో ఇందులో మీకు ఇక చూసుకుంటే ఫస్ట్ ప్రతి ఒక్కరికైతే మినిమం 18 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. ఏజ్ లిమిట్కి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1 జనవరి 2025. మీకు నెక్స్ట్ ఇయర్ జనవరి 1 కల్లా మినిమం 18 ఇయర్స్ ఉన్నా కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 36 ఇయర్స్ ఉన్నా కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే మీరు ఈ 36కి ఒక 5 ఇయర్స్ అంటే 41 ఇయర్స్ ఏజ్ ఉన్నా కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఓబీసీ వాళ్ళు 39 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక చూడండి, ఈ కెమికల్ సూపర్వైజర్ లేదా ఇంకా రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ లేదా రీసెర్చ్ దానికి మాత్రం గోరఖ్పూర్లో సపరేట్గా 13 వేకెన్సీస్ ఉన్నాయి. మిగతా కింద చూడండి 7,934 జూనియర్ ఇంజనీర్ నుంచి, ఇంకా డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ నుంచి, ఇంకా మెటలర్జికల్ అసిస్టెంట్ అని చెప్పి టోటల్ 7,934 ఉంటుంది. సో ఫస్ట్ దానికి సెలెక్ట్ అయినట్లయితే మీరు లెవెల్ 7 ప్రకారం మీకు బేసిక్ పేనే 44,900 పర్ మంత్ శాలరీ వస్తుంది. మీకు ఇంకా సెకండ్ దానికి అయితేనేమో లెవెల్ 6 ప్రకారం 35,400 పర్ మంత్ బేసిక్ పేనే వస్తుంది. మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అది కూడా రైల్వేస్లో కాబట్టి చాలా అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. మీరు మంత్లీ చాలా మంచి శాలరీ అయితే ఏం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. తర్వాత మీకు మధ్యలో కోవిడ్-19 వచ్చింది కాబట్టి నోటిఫికేషన్ చాలా లేట్ అయింది. కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. సో ఏజ్ లిమిట్కి కట్ ఆఫ్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను 1 జనవరి 2025 కల్లా మీకు ప్రతి ఒక్కరికి మినిమం 18 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. సో మీకు క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఇందులో చాలా డిఫరెంట్ పోస్ట్ ఉన్నాయి. డిఫరెంట్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది, నేను చెప్తాను. తర్వాత ఇక చూసుకోండి, మీకు ఏజ్లో రిలాక్సేషన్తో పాటు క్యాస్ట్ వైజ్గా రిజర్వేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. పీడబ్ల్యూబీడీ వాళ్ళకి కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కానీ, ఎస్సీ ఎస్టీ ఓబీసీ డబ్ల్యూఎస్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి సపరేట్గా రిజర్వేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీకు మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది. 2 స్టేజెస్లో ఉంటుంది. ప్రిలిమినరీ ఉంటుంది, మీకు మెయిన్స్ ఉంటుంది. నేను చెప్తాను ఏ దాంట్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో కూడా చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత మీరు ఏ దానికంటే సికింద్రాబాద్ దానికైతే మీరు సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఈ జోన్కి సెలెక్ట్ చేసుకుంటే మీకు పోస్టింగ్ కూడా మ్యాక్సిమం ఈ జోన్లోనే వస్తుంది. మీరు అప్లై చేసుకోవడానికి వాళ్ళు అఫీషియల్గా ఇచ్చారు కదా, www.rrbsikindra.gov.in అని చెప్పి దానిలోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. నేను లింక్స్ని అయితే వీడియో కింద ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో మీకు సెలెక్షన్ ప్రాసెస్ కానీ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు ప్రిలిమినరీ పేపర్ 1 అయితే ఉంటుంది. ఈ పేపర్ 1లో మీకు 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. మ్యాథమెటిక్స్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ సైన్స్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. మీకు 100 మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. టోటల్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. డ్యూరేషన్ మాత్రం మీకు 90 మినిట్స్ మాత్రమే ఉంటుంది, చూసుకోండి. తర్వాత పేపర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళకు పేపర్ 2 ఉంటుంది. సో మీకు పేపర్ 2లో మొత్తం 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి. కంప్యూటర్ అప్లికేషన్ బేసిక్స్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి. ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా మీకు టెక్నికల్ ఎబిలిటీ అంటే మీ క్వాలిఫికేషన్ నుంచి ఒక 100 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ మాత్రం మీకు 150 క్వశ్చన్స్ వస్తాయి. దీంట్లో మీకు 100 క్వశ్చన్స్ మొత్తం మీకు టెక్నికల్ నుంచి, మిగతా 50 క్వశ్చన్స్ మాత్రం నాన్ టెక్నికల్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. టోటల్ 150 క్వశ్చన్స్కి 120 మినిట్స్ టైం మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా చూసుకొని అయితే పెట్టాలి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం, ఎందుకంటే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన ఓన్ స్టేట్లోనే ఉంటాయి
ఉంటాయి కాబట్టి అండ్ మీరు సెలెక్ట్ అయ్యాక పోస్టింగ్ కూడా మన ఓన్ స్టేట్లోనే మన నియర్ బై స్టేషన్లోనే చేసుకోవచ్చు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. సో మీకు అప్లికేషన్ ఫీ ఛార్జ్ చేస్తున్నారు, అప్లికేషన్ ఫీ మీకు రీఫండ్ కూడా చేస్తారు. క్లియర్గా చూడండి. ఫస్ట్ మీరు ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎక్స్ సర్వీస్మెన్ కానీ ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ ట్రాన్స్జెండర్స్కి కానీ మైనారిటీస్ లేదా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి మీరు 250 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేయాలి అప్లై చేసుకున్నప్పుడు. కానీ మీరు స్టేజ్ 1 ఎగ్జామ్ ఉంది కదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, దానికి మీరు జస్ట్ అపియర్ అయితే చాలు ఆ 250 రూపీస్ మీ అకౌంట్లోకి డైరెక్ట్ మళ్ళీ బ్యాక్ వేసేస్తారు, ఖచ్చితంగా వేస్తారు. తర్వాత ఒకవేళ మీరు ఇక్కడ చెప్పిన ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ కానీ ఫీమేల్ కానీ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ 500 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. కానీ మీరు కూడా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అటెంప్ట్ చేశారనుకో మీకు కూడా 400 రూపీస్ అప్లికేషన్ ఫీని రీఫండ్ చేస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ ఓన్లీ 100 రూపీస్ మాత్రమే ఉంది, అది కూడా ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ ఫీమేల్ క్యాండిడేట్స్ వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళకి 100 రూపీస్ ఉన్నట్లే. ఎందుకంటే మీరు 500 పే చేసినా స్టేజ్ 1 మీరు అటెంప్ట్ చేశారనుకో 400 రీఫండ్ చేస్తారు, మిగతా వాళ్ళు 250 పే చేసినా ఆ 250 రూపీస్ మొత్తం మీకు రీఫండ్ చేస్తారు. కాబట్టి మీకు ఎవ్వరు కూడా ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి, ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత చాలా మంచి నోటిఫికేషన్, అది కూడా మంచి పోస్ట్ ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇక చూసుకోవచ్చు ఈ ఆపర్చునిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఆర్ఆర్బీ వాళ్ళు 2024కి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో మీకు అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, 30th జూలై 2024 నుంచి మీకు ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 29th ఆగస్టు 2024 కదా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో మీరు ఖచ్చితంగా కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేసి వీడియోకి లైక్ చేస్తే నేను 100% 30th రోజే మీకు ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చెప్తాను. అలాగే ఆ రోజు మీకు డీటెయిల్ నోటిఫికేషన్ కూడా వస్తుంది, అంటే అసలు క్వాలిఫికేషన్ ఏంటి, ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్ట్ ఉన్నాయి, ఏ జోన్లో ఎన్ని పోస్టులు అని చెప్పి క్లియర్గా నోటిఫికేషన్ వస్తుంది. ఆ రోజు నేను కంప్లీట్ వీడియో చేస్తాను కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్తో. కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేయండి. నేను 100% ఫుల్ నోటిఫికేషన్ వీడియో అయితే పెడతాను 30th జూలై రోజు. సో ఎవరు కూడా మిస్ చేసుకోకూడదు అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలోనే బిల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.